మరోసారి పలికి మాలిన మాటలతో విషం చిమ్మిండు రేవంత్ రెడ్డి. తలాతోక లేకుండా మాట్లాడుతూ తప్పంతా కోర్టుదే అన్నట్టు బుకాయిస్తున్నాడు. తప్పుడు పత్రాలతో కోర్టును తప్పుదారి పట్టించాలని రేవంత్ దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడు. హైడ్రా దుర్మార్గాలను హైకోర్టు ప్రశ్నించడంతో ఉక్కిరిబిక్కిరైన రేవంత్ ఏం చేయాలో అర్థం కాక తిక్కగా వాగుతున్నాడు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించాలన్న హైకోర్టు ఆదేశంతో గుంపు మేస్త్రి గుండెల్లో గుబులు మొదలైంది. కవర్ చేసుకోవడానికి నానా తిప్పలు పడుతున్నాడు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను పదవి నుంచి తప్పించాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంపై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో స్పందించారు. కోర్టు ఆదేశాలను న్యాయస్థానాన్ని గౌరవిస్తామని చెబుతూనే ప్రస్తుతం చేస్తున్న హైడ్రా పనులను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాలను ఇంకా పరిశీలించలేదని, దీనిపై ప్రభుత్వ పరంగా సమీక్షిస్తామని తెలిపారు. హైడ్రా చేసే ప్రతి పని ప్రభుత్వానికి తెలిసే జరుగుతోందని రేవంత్ రెడ్డి స్పష్టంగా అంగీకరించారు. ఏ అధికారిని ఎక్కడ నియమించాలన్న ప్రభుత్వ విచక్షణ అధికారాన్ని ఎవరూ గుంజుకోలేరంటూ కోర్టు తీర్పును ధిక్కరించే ధోరణిలో సీఎం వ్యాఖ్యలు చేశారు. తద్వారా రంగనాథ్ను తొలగించబోమని రేవంత్ రెడ్డి పరోక్షంగా సంకేతాలిచ్చారనే చర్చ జరుగుతోంది. పేదలపై హైడ్రా కొనసాగించిన విధ్వంసకాండ ఇంకా కండ్ల ముందే కదలాడుతుంది. నిర్దాక్షిణ్యంగా పేదల ఇండ్లపై బుల్డోజర్లు ఎగదొయ్యడంతో రోడ్డున పడ్డ కుటుంబాలకు లెక్కే లేదు. కానీ ఇవేవి సీఎం రేవంత్ రెడ్డికి గుర్తులేనట్టుగా నటిస్తున్నారు. పైగా హైడ్రా పర్ఫెక్ట్గా పనిచేస్తుందని వెనకేసుకొచ్చారు. కేవలం పెద్దలు చేసిన కబ్జాలపై మాత్రమే దాడులు చేసిందని, పేదల ఇండ్లను ముట్టుకోలేదంటూ చెప్పుకొచ్చారు. అయితే పలువురు మంత్రులు, సీఎం సోదరుడి ఇండ్లు, పలు బడా రియల్ ఎస్టేట్ సంస్థల కట్టడాలు బఫర్ జోన్లలో ఉన్నా హైడ్రా కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలపై సీఎం స్పందించలేదు. కానీ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కొందరు కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ సెలవిచ్చారు. చెరువులు, ప్రభుత్వ భూములు, పార్కులను కబ్జా చేసిన వ్యక్తులు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటున్నారని వ్యాఖ్యానించారు. హైడ్రా విషయంలో వెనక్కి తగ్గేది లేదని, భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు మరింత బలోపేతం చేస్తామన్నారు. దీంతో భవిష్యత్తులో హైడ్రా బుల్డోజర్ ఆకృత్యాలు, పేదల ఇండ్లపై విధ్వంసకాండ మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉందనే సంకేతాలు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. హైడ్రాను సమర్థిస్తూ ముఖ్యమంత్రి చేసిన తాజా వ్యాఖ్యలతో పేదల్లో మరింత భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.